కాక. ఈ రాత్రి దేవుడి సందులు కూడి వచ్చిన దేవుని బిడ్డలకి, స్థానియ సంఘ కాపాడికి, అలాగా అర్థములు వచ్చిన పాస్టర్ గారి భాస్కర్ రావు పాస్టర్ గారు, అనిల్ గారు, అలాగే రాయగడ వచ్చిన దేవుడు సంఘ బిడ్డలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు దీవించిన కాక. కూర్చున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంది, మంచిది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఏం జరిగితే అది మేలు, అవును కదా. మన జీవితంలో ఏం జరిగితే మేలు వరకు కీడు వరకు, అలాగే నమ్మిన వాడు మాత్రం గట్టిగా దేవుడు ఎరగకుండా ఏ సంగతి మన జీవితంలో జరగదు. అది మన కొరకు, అదే మారు మనిషి పొంది బాప్తిస్మం పొందిన దేవుడు బట్టలు పొంది నేను చెప్తున్నాను. వేరే మనుషుల గురించి నాకు తెలియదు, కానీ బాప్తిస్మం పొంది మారు మనిషి పొంది బాప్తిస్మం పొందిన దేవుడు బట్టల జీవితంలో ఏం జరిగినది అది దేవుడికి స్తోత్రం. లేకపోతే మీకు భయపడకూడదండి. దేవుడికి ఫస్ట్ మనకు కొంచెం నొప్పి కలుగుతుంది, కానీ రాబో దినముల మనకు అది మొత్తం ఏమవుతుంది అందుకని ఎప్పుడు కూడా మీరు నేను ఏం చేయకూడదు, నిరాశని పడకూడదు. మనం ఏం చేయకూడదు, నిరాశ పడకుండా దేవునికి కృతజ్ఞత స్తుతులు అర్పించండి. దేవా ఇలా నా జీవితంలో జరిగిన దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమవుతున్నారు, అది వేదన పట్టి ఏం చేస్తున్నారు, నిరాశలు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీకు అందరూ ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్ నేను చెప్తున్నారు దేవునికి స్తోత్రం. మీకు అందరికీ తెలుసా తెలియదని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఇసగాకు ముసలి అయినప్పుడు ఆయన కన్ను మందమైంది. ఎందుకు మందమైందంటే మీకు అర్థమైంది? అంటే మందం ఆగితే మాత్రము యాకోబు దీవింపబడుతుంది. నేను చెప్పండి, నీకు అర్థమైందంట. నీ జీవితం అంటే ఇసగాకు అనుకున్నారు, దేవా ఎందుకు నా నాన్నగారికి ఈ వయసులో ఏమాగలేదు, కన్ను ఏమాగలేదు, మందమాలి, నాకు మాత్రం ఎందుకు మందమైంది. అంటే మందమావడం మంచిదే. ఎందుకంటే తన కుమారుడైన ఇస్రాకు మీదకి దీవెన రావాలంటే ఏం చేయాలి? ఎంతమందికి అర్థమవుతుంది? క్రైస్తవ జీవితంలో ఏం జరిగితే అది మేలైంది. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన దేవుడు బిడ్డల జీవితంలో దేవుడికి ఇస్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పారు, నీ ఎర్ర సముద్రంలో ఎర్ర సముద్రం ఏడు దగ్గర ఏం చేయాలి? దిగుమని చెప్పారు. దేవుడు ఎందుకు అక్కడ దిగుమని చెప్పారు? ఎందుకు అక్కడ దిగుమని చెప్పారు? ఇప్పుడు వరకు తన బిడ్డలు నడవలేని ఒక మార్గం నడిపించడానికి అక్కడ దిగలేకపోతే వారు ఏం చేయను? ఎర్ర సముద్రం రెండు పాయలుగా మారి దాని మధ్యలో ఏం చేయను. అంటే ఇంతవరకు నీ చూడలేదు, అద్భుతం చూడాలంటే కొన్ని చోట్ల దిగాలి. కొన్ని కష్టం నీ జీవితంలో ఏం చేయాలి? కలగాలి. అది అనుభవించినప్పుడు అన్ని అదే అవుతుంది, ఏదో మారిపోయినట్టు. స్తోత్రం కలిగి దేవునికి స్తోత్రం. రూతు జీవితంలో కలిగిన పోయిన వారం చెప్పారు. రూతు జీవితంలో ఏమైంది? తెలివి తరముల మేర చేశారు. చిన్నప్పుడు వయసు అయినప్పుడు మేరాజ్ అయిన తర్వాత ఆడు భర్త ఏమైంది? చనిపోయింది. ఆవిడ అమ్మ దేవా నాకు ఇలాగే జరగడానికి కారణం ఏమని అది ఏడుస్తారు. ఒకవేళ అది బైబిల్లో రాయడం లేదు, ఊహించచ్చు. ఆ ఏడుపు, ఆ కన్నీరు రాబో దినములు ఎవరు వచ్చారు? దేవునికి ఆమె చెప్పాలి. ఆ బోయకి దొరకడానికి తన భర్త ముందుకు ఏం చేయాలి? చనిపోవాలి. దేవునికి స్తోత్రం. భర్త బ్రతికి ఉంటే ఆడ ఎక్కడికి రాదు, వేదనకి రాదు, వేదనకి వస్తే కూడా వేదనకు రాదు, బోయకి కూడా రాదు. దేవునికి స్తోత్రం కలిగినది. దేవుడు బిడ్డల జీవితంలో ఏదైనా జరుగుతుంటే అది నీ వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. అది తెలియడానికి మీరు ప్రయత్నం చేయండి. కొందరు ఏం చేయలేదు, తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి 24 గంటలు అదే సణుగులు ఆడుతున్నారు. అది నీ జీవితంలో ఆ సణుగులు ఆడడం వల్ల మేలు కలుగుతుంది, అది ఇంకా కీడు జరుగుతుంది.
అదేది జరుగుతుంది మేలే అని చెప్పుకోవాలి. నీ మాట వల్ల అన్ని చీకటి మారిపోతుంది. నీ మాట వల్ల అన్ని సమస్యలు మారిపోతాయి. నీ మాట వల్ల అన్ని మేలు నీ ఇంటికి సంగబడులు అదే తెలుసుకొని ముందుకు వరుసగా చేయాలి. దేవునికి స్తోత్రం. పౌలు గారి జీవితంలో ఇంత శ్రమ అనుభవించడానికి కారణం ఏమిటో తెలుసా? పౌలు గారు ఇంత శ్రమ అనుభవించడానికి కారణం 14 లేఖనము ఆయన చేతి వలన బయటికి రావాలంటే అటువంటి శ్రమ అర్థమైన యేసయ్యకి శిలువ మరణం కలగలేకపోతే నువ్వు నేను ఇక్కడికి రాసు. అది ఎవరైనా వేదన అనిపిస్తే రాబోతున్న వాడికి అందరికీ అర్థం తెలిసిన వాడు దేవుడికి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7-8 వాక్యం నుండి మనం నేర్చుకున్నారు. స్తోత్రం కలిగిన అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమ పరిచయము అని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. పోయిన రోజు నేను వివాహం గురించి చెప్పాను 2 వారాలు. ఒకటి ఎవరి వివాహం గురించి చెప్పారు? మన ఉందా ఆదాము అవ్వ వివాహం గురించి నేను చెప్పాను. రెండవది ఎవరి గురించి చెప్పారు? వివాహం గురించి చెప్పారు. మూడవది ఎవరు చెప్పారు? దేవునికి స్తోత్రం. యాకోబు వివాహం గురించి 4, సాంసన్ వివాహం 5, బోయస్ వివాహం గురించి దేవునికి స్తోత్రం. సరే అండి, ఈ వివాహం గురించి చెప్పినప్పుడు ఇది పెళ్లి కుమార్తె ఎవరని తెలియాలి. ఎవరండి? ఆ కుమారుడు ఎవరని తెలియాలి. అది మనం చూడాలి. యోహాను సువార్త అండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 29 వరకు 3వ అధ్యాయము. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించు. అంటే పెళ్లి కుమారుడు అది యేసు ప్రభువే ఎవరు చెప్పారు? వచ్చిన వారికి చెప్పిన మాట ఏదంటే దేవునికి స్తోత్రం కలిగింది. మరి పెళ్లి కుమారుడు యేసయ్య అండి. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. పెళ్లి కుమారుడు ఎవరు కాదు, మన వరుడు ఎవరండి? యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఆ పెళ్లి కుమారుడు గురించి పరమగీతమని చెప్పిన మాట ఉంది. ఆయన అందం గురించి చెప్పుతున్నారు. మీరు వినండి. 5వ అధ్యాయము 8, 9, 10 వరకు చూడండి. స్త్రీలలో అధిక సుందర వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. అంటే ఈ స్త్రీ అడుగుతున్నారు ఎవరండి? సునేమి అడుగుతున్నారు. ఏంటి అడుగుతున్నారు? స్త్రీలలో అధిక బైబిల్ 3 సునేమి ఉందండి. మీకు అందరికీ తెలుసా తెలియదు? నాకు తెలియదు. ఉంది కదా? స్తోత్రం. ఎక్కడ? అది 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయంలో ఒక సునేమి ఉంది. అది మీకు అందరికీ తెలుసు. ఈ 2వ సునేమి ఎవరంటే ఇక్కడే మనం చదివిన పరమగీతం. ఇది 3వ సునేమి ఎవరంటే దేవునికి స్తోత్రం. దావీదు ముసలితనమైనప్పుడు ఒక అమ్మకి తెచ్చి వచ్చారు. ఆ అమ్మ పేరు కూడా సునేమి. అది విస్తరించడానికి సమయం తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. అంటే పరమగీతములు చెప్పబడిన సునేమి ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం? రెండవది అక్కడే చెప్పిన ఆ పెళ్లి కుమారుడు గురించి చెప్పిన యేసుక్రీస్తు గురించి అండి. దేవునికి స్తోత్రం. అంటే ఇది పరమగీతం అంటే బైబిల్ ఒక లవ్ స్టోరీ అండి. స్తోత్రం. ప్రేమ కాదు. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి? సంఘము యేసయ్య గురించి చెప్పబడిన వర్ణించిన ఒక ప్రేమ గీతము. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి,
ఆ 9-10 వచనం చూడండి. స్త్రీలలో అధిక సుందరవగుదాన, స్త్రీలలో అధిక సుందరు అగుదాన, వేరు ప్రియుని కంట నీ ప్రియుని ఏంటి విశేషము? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు. నా ప్రియుడైన యేసయ్య ఎటువంటి వాడండి? ధవళవర్ణుడు. తర్వాత రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులను 10,000 మంది పురుషులు అతని గుర్తింపవచ్చును. ఆమె చెప్పండి. అదే పెళ్లి కుమారుడు అలాగా అయితే సంఘం కూడా దాని మించినది. అర్థం చేస్తున్నారు? చెప్పచ్చండి. యేసు ప్రభు 10,000 మందిలో సుందరుడు, దేవునికి స్తోత్రం. అది మాత్రం ధవళవర్ణుడు. ఇంకేంటి? స్తోత్రం కలిగింది కాక. అలాంటి ఒక పెళ్లి కుమారుడు మనకున్న కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. సంఘం గురించి కూడా చెప్పుతుందంటే ఆడే భార్య గురించి కూడా చెప్పిన మాట వినండి. పరిణితం 6వ అధ్యాయము 10 వచనం చూడండి. సారీ, అంటే స్త్రీ గురించి అంటే సాలోమోను గారు వర్ణించినది ఎవరండి? సాలోమోను గారు వర్ణించుకున్నది ఎవరు? దేవునికి స్తోత్రం. దాని భార్య ఉంది. దాని భార్య ఏమంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎవరు? ఈ సూర్యమి దానికి భార్యగా దొరకలేదు. సూర్యమి ఇంకొక అమ్మతోని ఒక అబ్బాయితో ఏముంది? ప్రేమ అనుబంధం ఉంది. అదెవరంటే గొర్రెలు మేపిన స్తోత్రం కలిగింది. ఆయనకి ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమము ఎవరి దగ్గర తీసుకోవడానికి ప్రయత్నించున్నారు? సాలోమోను దగ్గర తీసుకోవడానికి యెరూషలేము కన్యలు నిలబడి దినం రాత్రిలో ఈ సాలోమోను గురించి వర్ణిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అలా వర్ణించినప్పుడు ఈ సూర్యుని గురించి చెప్పిన మాట ఏమనంటే నీ 10 వచనం ఒకసారి చంద్రబింబం వల్ల ఎవరు స్తోత్రం చెప్పండి. చంద్రుని స్వయంగా ఏం లేదు. చంద్రుడికి వెలుగు లేదు. చంద్రుడికి ఏం లేదు. ఎక్కడి నుంచి వెలుగు తెచ్చుకున్నారు? సూర్యుడి నుండి వెలుగు ఆడి తెచ్చుకొని రాత్రి కాలంలో మనకేమిస్తున్నారు? తెలుగుతున్నారు. ఆయన అంతా చూడండి. దేవునికి స్తోత్రం. వారి ఎలాగా అయితే పెళ్లి కుమార్తె కూడా ఎలాగా అందం చెందినవాడే. అదే ఏదైనా కేదారిని కూడారం, కేదారిని తంబు వలన ఉన్నారంట. ఎవరు? సాలోమి. స్తోత్రం. ఎలాగంటే కేదారి కుమార్తెలారా, నేను నన్ను దానినైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారము. కేదారిని కూడా ఎలాగుందో తెలుసా? ఈ గొర్రె మేకలతో ఆ గూడాన్ని కట్టుతున్న బయటికి చూస్తే మొత్తం అంటే బ్లాక్ కలర్, ఏంటంటే నలుపు కలరే. బయట చూస్తే ఎలాగుంది? నల్ల కలర్ గా కనిపిస్తుంది. కానీ తర్వాత చదువు అంటే సలోమోను తెర ఉంది. ఆ తెర ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రం. ఆ తెర కంటే అందరు చెందిన వారట. అందుకని నేను చెప్పాను యేసయ్య గురించి మన వరుడు నీ స్తోత్రం. పెళ్లి కుమార్తె గురించి మన సంఘం గురించి చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. సంఘ బిడ్డలు అందరూ చూసినప్పుడు చాలా అందంగా లేకపోతున్నారు కానీ రూపాంతరం చెందినప్పుడు మొత్తం యేసయ్య వల్ల. రూపాంతరం చెందినప్పుడు మనం అందరూ ఎలాగ కనిపిస్తుంది? యేసయ్య వలన మారిపోతున్నారు. అందరూ అందమానం కలిగిపోతున్నారు. అందుకని స్తోత్రం కలిగి పెళ్లి కుమార్తె గురించి బైబిల్ చెప్పిన మాట వినండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2-3 వాక్యం చదవాలి. 2 కొరింథీ పత్రిక. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని
నేను చెప్పండి అబ్బా క్రీస్తు కొరకు ఏం చేశారు? ప్రధాన అంటే ఎంగేజ్మెంట్ చేశారు. దేవునికి ఎప్పుడు మీరెప్పుడు చేశారు? మీరెప్పుడు ప్రదానం చేశారు? నేను అడుగుతున్నప్పుడు ఎవరు చెప్పాలి? నేను చెప్పాను, మీకు తెలియదు, నాకు చెప్తున్నాను. నేను చెప్పానండి 1983లో నేను ఏసైతో ప్రదానం చేశాను. బాప్టిజం కాదు, బాప్టిజం కాదండి. నీ రక్షణ పొందిన రోజే ఏసైతో ఏం చేశారు? బాప్టిజం ఏసైకి నీ ధరించుకున్నారు తల్లి. అందరికీ ఏం తెలియదు, ఎప్పుడు రక్షణ పొందారని తెలియదు. అందరు చెప్తున్న బాప్టిజం పొందిన డేటా చెప్తున్నారు. ఈ రక్షణ ఏంటో తెలియాలి కదా. అది తెలుసుకుంటే మాత్రం కదా మీకు ఈ బాప్టిజం అంటే తెలుసు. మొదటికాలు తెలియదు. అందరు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, పిల్లలు మెట్రిక్ పాస్ అయింది, బాప్టిజం పొందుకోదండి అని చెప్పినప్పుడు అందరూ నీటిలో వచ్చి మునిగి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి అందరూ కొత్తగా జన్మించినట్టుగా చెప్తున్నారు. స్తోత్రం మొత్తం పోయింది కదా. అంటే ఎందుకు మన సంఘ బిడ్డలందరూ తారుమారైపోతున్నారు? కారణం అంటే బైబిల్లో వాక్యం తెలియలేదు, లేదంటే ధర్మశాస్త్రం అయిన శక్తి ఎదగలేదు కాబట్టి చాలా మంది ఏమవుతున్నారు? తారుమారైపోతున్నారు. అందుకని నేను చెప్పినది, నీ క్రీస్తులోనికి వెళ్ళినది బాప్టిజం పొందలేకపోతున్నా కూడా నీ ఎక్కడికి వెళ్ళొచ్చు. కానీ మారు మనసు లక్షణమైన దేవుని రక్షింపబడితే వాక్యాన్ని క్రమంగా వస్తుంది. ఆ రక్షణ అన్నిటికంటే ప్రధానమైనది, ముఖ్యమైనది. దేవుని ప్రదానం చేశారంటే అప్పుడు సోదరం అంటే నీకు ఆంధ్రలో నేరే కోసం నేను లేదు. నాకు బాప్టిస్ట్ చర్చ్, బాప్టిస్ట్ చర్చ్ పేరు బాబు బెదనీ చర్చ్. అక్కడికి వెళ్ళారు. నాకు సంతోషం కలిగిన ఏమంటే వివాహం జరిగిన ముందుకు ఆ పాస్టర్ గారు అధ్యక్షుడుగా ఉన్న అతను వచ్చి ఏం చేశారు ప్రకటించారు. ఏంటి ప్రకటించేది? ఆ వివాహం జరగడానికి ఉన్న అమ్మాయి పేరు అని చెప్పి అందరికి ఏం చెప్పారంటే, పేరు చదివినప్పుడు నేను అమ్మంటే భయపడిపోయి. ఎందుకు భయపడిపోయారంటే ఆ కుమారుడికి ఎలాగా చెప్తుంది? ఆ ప్రకటించిన చిరంజీవి కాదు, ఆయన తెలియని ఒక పదం ఉంది అంటే కాదు. మర్చిపోయా పదం, మంచి పదం అది. దేవునికి స్తోత్రం కలిగి కాదు వరుడు కాదు. ఈ పెళ్లి కుమారుని గురించి చెప్పిన ఒక పదం ఉంది తెలియదు. ఎలాగ పాస్టర్ గారు మీరందరూ కూడా చెప్పండి, నేను నాకు పెళ్లి కుమారుడికి వర్ణించేదా? వర్ణించినప్పుడు ఆ కుమారుడు గురించి చెప్పిన ఒక మాట ఏంటంటే, ఏదో సన్యాసి చిరంజీవి అంటారు. సమయం మొదటి ఎప్పుడు జీవించిన వాడు అని అర్థం. అది కాదు, ఈ అబ్బాయికి వేరొక అమ్మతో ఏడు సంబంధం లేనట్టుగా దానికి ఒక పదం చెప్తున్నారు. స్తోత్రం తెలియదు. ఈ అమ్మకి కూడా చెప్తున్నాను అలాగా. ఈ కుమారుడు వివాహం చేయన మునిపే వేరొక అమ్మతో ఏం లేదు. అనగానే ఒక పదమే చెప్పారు. కన్యబాండ కాదు. దేవునికి నేను తర్వాత తర్వాత అమ్మ గురించి కూడా అనగా మరొక పదం వాడుకున్నారు. అది చదివి తర్వాత ఈ వివాదములు ఏదైనా అడ్డుపరిచిన ఏదైనా విషయం ఉంది, ఆశ్రయం ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పాలి, ఇంకా ఎంగేజ్ చేయకూడదు. అది చదివిన తర్వాత మాత్రం నేరే చేయలేదు. మన సంఘంలో అలాగండి లేదు. మా సంఘంలో ఉంది. మా సంఘంలో కూడా 3 వారాలు ఏం చేస్తుంది సంఘ బిడ్డలు సంఘ అది చదివి అదే వినిపించి
తెలియపరుస్తుంది. ఇప్పుడున్నది అలాగే ఏం లేదు. అప్పుడప్పుడు వస్తాను, డ్రా చేస్తున్నాం, పంపిస్తున్నాం మాట. స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది దేవుడికి స్తోత్రం కలిగిన కాక. బైబిల్ చెప్పిన మాట ఏమనంటే ఈ దేవుడికి స్తోత్రం. దేవదూత వచ్చి మరియతోనే మాట్లాడింది. ఏం మాట్లాడింది అంటే, అమ్మా నీ గర్భవతి అవుతున్నారని చెప్పినప్పుడు మరియ దేవదూతను ముఖం చూసి ఒక మాట అడిగింది. ఎప్పుడు చాలా మందికి చెప్పడానికి ఉన్నది, రక్షింపబడిన తర్వాత వేరే పురుషునితో ఏం చేయలేదు. అదే ఎందుకంటే అది చెప్పడానికి ఉన్న కారణం ఏమనగంటే దేవుడితో ఏం చేశారు, ప్రధాన చేసిన కాబట్టి. దేవునికి స్తోత్రం కలిగింది. సంఘము సంఘ బిడ్డలు ఏం జరిగింది, దేవుడితో ఏం చేశారు, ఎప్పుడంటే రక్షణ పొందిన టైంలో ప్రదానం చేశారు. ఇంకా వినండి ఆ వాక్యం ఒకసారి కూడా చదవండి. మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని. కానీ ఎవరు ప్రదానం చేశారు? అదే మాట. పిల్లలు పెద్దది అయితే ఎవరు ప్రదానం చేస్తుంది? ప్రధానం ఎవరు చేస్తారు? అమ్మ అమ్మ అన్న నాన్న అమ్మ కాదు. మనం అందరూ చెప్పుకున్నా నాన్న అమ్మ అంటారు. చెప్తున్నా ఈ ప్రధానం ఎవరు చేసిపిస్తుంది? నాన్న కదా, అవునా కదా? అప్పుడు ఇక్కడ చెప్పిన ప్రధానం ఎవరు చేశారు? ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని చూడలేదు. దేవుని ఒకసారి దైవ శక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాం, ఎందుకనగా పవిత్రులైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. గాని సర్పము మిమ్మల్ని ఏం చేశారు? ప్రధానం చేశారు. దేవునికి స్తోత్రం. పౌలు గారు కొరింథీ సంఘ బిడ్డలకి దేవునితో ఏం చేశారు? ఎప్పుడు మారు మనసు పొందినప్పుడు వారు క్రీస్తుతో కూడా ప్రధానం చేయింపబడ్డారు. పౌలు ఎంతమందికి బాప్తిసం ఇచ్చారని చెప్పండి. పౌలు బాప్తిసం ఇద్దరు కుటుంబం తప్ప వేరే ఎవరికి ఏం చేయలేదు. చెప్పండి, నేను బాప్తిసం పొందే ఇచ్చాను. బాప్తిసం ఇవ్వడానికి నన్ను పిలవలేదు. నిన్ను ఎందుకు పిలిచారు? రక్షణలోనికి మనిషిని నడిపించడానికి పౌలు గారు పిలిచారు. ప్రదానం చేయడానికి. అంటే నేను చెప్పిన మాట, నిన్ను రక్షణలోనికి ఎవరు నడిపించారో వారే నీకు తండ్రిగా ఉన్నావు. అర్థమైందా లేదా? నిన్ను రక్షణ వాక్యం చెప్పి నిన్ను రక్షణలోకి నడిపించిన వాడే నీ ఆత్మీయ తండ్రి. ఈ పౌలు గారు ఈ సంఘానికి సంఘ బిడ్డలకి ఎవరికి ప్రదానం చేశారు? క్రీస్తుతో కూడా. అది మనసుంచండి. తర్వాత సర్పము తన కుయుక్తి చేత ప్రదానం చేశారు. కానీ సర్పం ఏం చేస్తున్నారు? సర్పం ఏం చేయరు? కుయుక్తి చేత. కుయుక్తి ఏమండి? కుయుక్తి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. అంటే కుయుక్తి అంటే సర్పం అంటే ఆడి బుద్ధితోని పని చేశారు. ఎవరి గురించి చెప్తున్నారు? అవ్వ దగ్గరికి వచ్చిన సర్ప గురించే చెప్తున్నారు. నేను ఒక మాట్లాడుతున్నాను. నేను ఈ పోనీ తెలియని నాకు కూడా అప్పుడే బైబిల్ ఆ వాక్యం తెలుస్తుంది. చాలా సమయంలో బైబిల్ వాక్యం చదివారు, కానీ ఆ రోజు నాకు ఆ వాక్యం చదివినప్పుడు దేవుడు కొంచెం ఒక మర్మం తెలియవచ్చాడు. స్తోత్రం. అవ్వ అమ్మ ఎవరు? అవ్వకి తల్లి ఎవరు? అవ్వకి తల్లి ఎవరు? అవ్వకి తల్లి సరే అండి. అవ్వకి తల్లి ఎవరు? సరే, బైబిల్ చూడండి. ఆది కాండము 2:23 వాక్యం చూడండి. ఆది కాండము 2:23. ఆది కాండము 2:23. అప్పుడు ఆదాము ఇట్లనే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారీ అనబడదు. అప్పుడు ఎవరు
ఆ రోజు నా పోయే వారంలో ఈ మేరకు వచ్చి స్టడీ చేసినప్పుడు నా కన్ను తెలిసింది గట్టిగా చేస్తాం. ఆదాము తల్లి ఉన్నది ఎవరికి? అవ్వకి. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. ఆయన శరీరములు వచ్చారు. ఎవరి శరీరములు? ఆదాము శరీరములు వచ్చిన కాబట్టి ఆదామే. అయితే భర్త అందరూ ఆలోచించండి, నీ భర్త మాత్రం కాదు, అందరూ ఉన్నారన్న తెలియదు. కొందరు అనుకున్న భర్త మాత్రంగా ఉన్నారు అనుకున్నారు. భర్త మాత్రం కాదు, ఎవరి సోదరు అదే చెప్పండి. ఈ ఆదాముకి సాతాను వచ్చి ఏం చేశారు? ఆదాము లేదు, ఇద్దరు కలిసి ఉండే. ఆయన ఈ ఫలం తినకూడదు అని చెప్పినది అవ్వకి చెప్పలేదు. ఎవరికి చెప్పారు? ఆదాముకి చెప్పలేదు. కానీ ఎందుకనగా అవ్వకి కూడా చెప్పలే. ఫలం తినవద్దని హవ్వకి ఎందుకు చెప్పలేదు? ఆదాముకు మాత్రమే ఎందుకు చెప్పాడు? అది కాదు, ఇది దేవుడు అనాది కాలేముందు ఉన్న నిర్ణయం. ఏది ఆదాము చెప్పలేకుండా. ఎందుకంటే మనుషుడు ఈ మాట వింటరు, పడిపోతారు, పాపములు పడిపోతుంది. పాపములు పడిపోయినప్పుడు యేసయ్య ఈ లోకములకు వచ్చినప్పుడు నర రూపము ధరించుకొని పర్వతములు ఉంది. ఎన్ని అనాథ కార్యములు మునవు దేవుడు చెప్పిన మాట్లాడి ఆదాము దగ్గర ఈ అవ్వ దగ్గరకి వెళ్ళారు. ఆదాము దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఎంత ఆదాముని కరెక్ట్ అర్థం తెలిసిపోతుంది. దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? అవ్వ దగ్గరికి వెళ్ళి ఎలాగ చేశారు? 3వ అధ్యాయం ఆది కాండం 3వ అధ్యాయంలోకి రండి. 2వ వాక్యం నుండి కిందకి చదవండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుంటున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు. పడిపోయింది. దేవుడు ఏం చెప్పారు? ఈ అమ్మాయి ఏం చేశారు? కొంచెం కూడా కలిపారు. మసాలా కొద్ది కలిపండి. సంఘంలో కూడా కొన్ని కలుపుతున్నారు కదా. అంటే అక్కడ మ్యారేజ్ చేసినప్పుడు నా సంతోషం. అక్కడ మంగళసూత్రం లేదు, అక్షంతరాలు పెట్టలేదు. మీరు గుంపున గోవిందాన్ని నేను చెప్పుకొని తిరుగుతున్నారండి. ఈ విక్రమపురంలో ఉన్న బావిలో ఉన్నాం. ఇదే సముద్రం అని అనుకున్నారు. ఇది నుంచి బయటకు వస్తాను తెలుసు. ఇది నుంచి అక్కడ తెలియదు ఎక్కడండి సముద్రం ఎక్కడ నీళ్ళంతా ఉందని బాగా తెలుసు. ఇదన్నీ చూడలేకుండా మీరే చెప్పండి ఇదే సరి ఇది కాదండి తల్లి. ఆంధ్రాలో కూడా ఎలాగ ఉంది, మంగళసూత్రం కట్టలేదు, అచ్చంద్రాలు ఏటి లేదు అక్కడ. దేవునికి సోదరు ఏంటంటే దండ మాత్రం వేస్తున్నారు. దేవునికి వేరే కాళ్ళకి రింగ్ వేయలేదు, చెయ్యికి రింగ్ లేదు, ఏట్లేదు. దేవునికి సోదరు ఇవన్నీ కొందరి ఇది పెట్టడానికి తక్కువ తీయండి. పట్టండి చెప్పినప్పుడు మొత్తం పెట్టుతున్నారు. అమ్మా ఈ వాక్యం అన్ని తెలుసుకొని చెయ్యి. ఎన్ని చెప్పినా మారు. సోదరం కలిగింది. అక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం కలిగిందండి. దేవుడికి సోదరం. ఏమంటే మనం చేయను కొంచెం రివర్స్ గా అంటున్నాడు. వాక్య పరిచయం అన్ని మ్యారేజ్ అయిన తర్వాత వాక్య పరిచయం. మనం మ్యారేజ్ అవన ముందు తర్వాత మ్యారేజ్ అలాగే ఉంది. దేవునికి సోదరం కలిగింది. నేను చెప్పుకొని వచ్చినది ఈ అమ్మ కొంచెం ఏం చేశారు? కలిపి మొత్తం పాపం అండి. పడిపోవడానికి ఛాన్స్ ఉంది. దేవునికి సోదరం. అప్పుడు ఏం చేస్తారు? కలిపారు. వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. సాతాను చెప్పారు. ఈడు కొంచెం కలిపినప్పుడు సాతాను అని చెప్పారు. ఇంకా చెప్పలేదు నేనండి. మీరు వాటిని తిను దినమున మీరు కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని. ఎవరికి తెలుసు? దేవదూత వల్ల కాదు, దేవుడిని ఆగుతున్నారని దేవుడికి సోదరం. అంటే ఇప్పుడు ఏం చెప్పుతున్నారంటే దేవుడు అడుగుతున్నారట.
ఆమె చెప్పండి కనుక ఇలాగా చెప్పి ఆదాముకి అవ్వకి ఏం చేశారు? ఉయితి చేత మోసపరిచినట్టుగా దేవుడు సంఘ బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు? మోసపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. సాతాను పని ఎప్పుడు కూడా సంఘం మధ్యలో ఏమవుతున్నారు? మోసం చేయడం. సంఘములు మోసం చేయడమే సాతాను పని. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఈ పని 2 కొరింథీ పత్రిక కదా, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనం కూడా కలిసి చదవమ్మా. మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను ఎందుకు మోసపరుచున్నారు? అదే కొరింథీ సంఘములకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? క్షమించలేకపోతే సాతాను నిన్ను ఏం చేస్తుంది? సాతాను విల్ టేక్ అడ్వాంటేజ్. అందరికి ఏం లేదు, క్షమించే మనస్తత్వం లేదు. క్షమించాలి. ఎంత క్షమించాలి? పీతరుకి దేవుడు అడిగాడు ఎన్నిసార్లు క్షమించాలని. అయితే ఆయన 7 మార్లు మాత్రమా? 77 అని చెప్తారు. 70 మార్లు 7. సాతాను మృతినట్టు చేయకూడదు. 7 మార్లు క్షమించాలా అని అడిగాడు. దేవుడు అడిగాడు గీతనం అంటే 7 మార్లు క్షమించాలి. 7 మార్లు 77 మార్లు అని చెప్పాడు. అప్పుడు 77 మార్లు అంటే ఎంత? 490 సార్లు. 400. అది స్తోత్రం. 490 సార్లు క్షమించడానికి ఏం లేదు, పరిధి లేదు, ఓపిక లేదు, పరిధి లేదు, పరిధి లేదు, సంగతి లేదు. అర్హత కాదు, పరిధి లేదు, లిమిటేషన్ లేదు. ఈ రోజు వచ్చి పాస్టర్ గారికి నేను తిట్టాను, ఈ రోజు వచ్చి పాస్టర్ గారికి తిట్టాను, లేకపోతే 5 గారు క్షమించారు. మళ్ళీ నేను 2 రోజులు మళ్ళీ తిట్టారు, క్షమించాలి. నా బైబిల్ అలాగే చెప్తున్నారు. మీరు వచ్చారు చూడలేదు. లూకోసు వార్తలు కదా అలాగే ఉంది కదా. హలో, లూకోసు వార్తలు ఉందా లేదా? ఎవరో చెప్తున్నారు అంటే 17వ అధ్యాయం అలా చూడండి. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిన్ననైన ఎడల అతన్ని క్షమింపవలెను. అందరూ ఉన్నారు. 7 మార్లు పాపం చేసి వచ్చి క్షమించమని పశ్చాత్తాపడి వస్తే క్షమించమని చెప్తే క్షమించాలి. అందరు ఇక్కడ ఉండేదే నాకు అనుకున్నారు. 7 మార్లు ఒక రోజు 7 మార్లు పాపం చేశాడు. పశ్చాత్తాపంతో చెప్పినప్పుడు ఏం చేయాలి? ఒకసారి 2 క్షమించేస్తాం, 3వసారి నుంచి ఆ రోజుకి 7 మారండి. నీ జీవితం నీకు వయసు అంట 80 సంవత్సరాలు అంటే ఇప్పుడు లెక్క పట్టింది. 80 సంవత్సరాలు, అలాగే 80 సంవత్సరాలు ఇంటూ 365 ఎంతమ్మా? 29,200. 20 లక్షలు చాలు. 29,200. నీ వయసు అందరికి అప్పుడే ఇన్ని లెక్క పట్టాలంటే రోజుకి 7 మార్లు. రోజుకి 7 మార్లు పెట్టండి. 2,04,400. బిడ్డలారా, మన ఆయుసే చిన్నదండి. దేవునికి స్తోత్రం. క్షమించండి, ఎక్కువ క్షమించండి. ఆయుష్ తక్కువ అయితే శ్రమ ఎక్కువ. క్షమించడానికి మనసు ఉండే కుటుంబం క్షమించడానికి మనసు ఉండే మన అదే పట్టుకొని మా ఈ కోతిని పట్టుకోవడానికి ఒక మార్గం ఉంది మా ఊర్లో. అది ఎలాగో తెలియదు మీకు. ఈ చెట్టు ఉంది, ఏ చెట్టు అంటే కొబ్బరి చెట్టు ఉంది. అది నేను వచ్చి కోతి వచ్చి మొత్తం ఏం చేస్తున్నారు, తీసుకొని ఆడి మొత్తం తినేసి ఆ నీళ్లు తాగేసి లోపల తినేసి వెళ్ళిపోతున్నారు. దాన్ని బట్టి ఏం చేయలేదు, ఒక పాము తీసుకొని చంపేసి
దాన్ని లోపల పెట్టుది ఏది ఈ కొబ్బరి పండు లోపల పెట్టి మూత పెట్టి ఎలా ఉంచుతుంది ఈడ వస్తుంది అది నీళ్ళు తాగుతుంది తర్వాత చెయ్యి వేసి అది తాగుతుంది తాగినప్పుడు ఎవరు వస్తుంది అది ఇలాగ చూడడం ఇలా చూడడం వదలదు అలాగే చచ్చిన వరకు ఇదే కొందరు అలాగే ఉంటారు చచ్చిన వరకు అదే పాట ఏ పాట ఏ పాట అండి క్షమించాను అసలు ఆ రోజు చెప్పిన పాట ఇప్పుడు కూడా పాడుతున్నారు ఏంటి అమ్మా అదైనా మనిషిపో యేసు ప్రభు మనకి క్షమించారు కదా మీరు కూడా ఏం చేయాలి చెప్పండి సాతాను ఎలా ప్రవర్తించినది ఈనాడు సంఘ లోపల క్షమించడానికి మనసు లేదు కాబట్టి సంఘం ఏమవుతున్నారు నాకు పార్టీ అది సంఘంలో ఏమైంది అంటే నేను ఇది చెప్పలేదు పౌలు గారి పక్షము అప్పల్లో గారి పక్షం కేప గారి పక్షం ఈ 4 పార్టీ కరెక్ట్ కాదు క్రిస్టు పార్టీ కూడా కరెక్ట్ కాదు చెప్పండి ఎందుకు క్షమించడానికి మనస్సు సంఘం లోపలలో ఉండాలి సంఘం అనే వ్యక్తిలో ఉండాలి దేవునికి సోదరు అది ఉందా మనలో మమ్మల్ని మనకెదురుగా ఎవరైనా ప్రవర్తించి ఆడుకొని క్షమించడానికి మనసు ఉందా అదే పాట పాడుకొని సోదరులు మనం మిమ్మల్ని ప్రేమిస్తున్నా నీరు చొక్కని చెయ్యక ఇస్తున్నా ఎందుకంటే తెలుసా ఆ ప్రేమ ఆ క్షమ ఉంది కాబట్టి ఆనాడు నీ చెప్పిన మాట ఇప్పుడు కూడా ఎక్కడ ఉంది ఏసయ్య లోపల వచ్చిన గుండె నుండి మొత్తం పోయింది అన్ని మర్చిపోయి దేవుని బిడ్డలకు ప్రైజ్ అని చెప్తున్నారు హల్లెలూయా సర్పం సంఘ లోపల ఏం చేస్తున్నారు మోసం చేస్తున్నారు ఒకటి క్షమించడానికి ఏం లేదు మనసు లేదు దేవునికి స్తోత్రం క్షమించిన ఎలాగంటే క్షమించిన ఒకసారి 103వ కీర్తన ఉంది క్షమించిన ఎలాగుందంటే ఆకాశము సింహాసనం కాదు సూర్యుడు ఉపయోగించిన హస్తం పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు చెప్పండి అర్థమైందా పడమటికి తూర్పు ఎంత దూరం ఎంతో దూరం ఆయన మన అతిక్రమం ఆయన అర్థం చెప్పండి పడమటికి తూర్పు ఎలాగే చెప్తారు సూర్యుడు ఎక్కడి నుంచి ఉదిస్తున్నా పడమట్టింది కదా అస్తమించింది ఎక్కడ ఉదించి అస్తమించి అంత దూరం ఉందో అంత దూరం మన అతిక్రమాలు చెప్పాను నేను చెప్పాను కాబట్టి అతిక్రమం గుర్తొచ్చింది అది కాదు సూర్యుడు ఇప్పుడు వరకు ఉదయించాడు ఇప్పుడు వరకు భూమిని కొన్ని చోట్ల సూర్యుడు కాంతి తగలలేదు కాంతి వెలుగు తగలలే ఎక్కడది అంటార్టికల్ ఇప్పుడు కూడా అలాగే అయితే దేవుడు మనకి ఎంత దూరం మనము మన పాపం దేవుడు ఏం చేసేది దూరం పరిచయం అనుకోండి దేవుడి అదే చెప్పాలి గట్టిగా చెప్పండి సాతాను ఏం చేస్తున్నాడు సంఘ బిడ్డలారా దేవునికి స్తోత్రం కలిగినగా క్షమించడానికి మనసు లేదు కాబట్టి మమ్మల్ని మోసపడుతుంది రెండవది ఏమంది 2 కొరింథీ పత్రిక 4:4 సాతాను చేయన పని చూడండి దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను వృత్తితము విశ్వాసుల కన్నేం చేస్తున్నారు ఏంటి చెప్పిన కానీ కండే దేవునికి ఇది ఎవరు చేసిన పని సాతాను చేయన పని విశ్వాసుల ఆత్మీయ కన్నికి ఏం చేస్తుంది మనోనేత్రములు ఏం చేస్తున్నారు అదే పౌలు గారు ఎఫెసీ పత్రిక చెప్తున్న మనోనేత్రం వెలిగింపబడడానికి పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు ఎక్కడ ఎఫెసోసులో అప్పుడు దాదాపు 25,000 పైనలో ఎవరు దేవదాసి ఉంది దేవదాసి అంటే తెలుసా దేవునికి అర్పింపబడిన దాసులు దేవదాసి అని తెలుసా
ఆంధ్రలో ఇది లెక్క బోర్డు ఉంది. ఎప్పుడు ఈ ఎక్కడ గుడి ఉందో అక్కడ దేవదాసులు ఏంటండి, ఆడి పని ఏం చేయాలి, ఆడి పని ఏం లేదు. ఏదైనా పురుషులు వస్తే ఆ పురుషులతో సావాసం ఉంటున్నాం, వాళ్ళ సావాసం ఉండి ఆడి డబ్బులతో తీసుకొని ఇలా చేస్తే దేవుడికి అది ఇష్టడుగా ఉంటుందని అనుకున్నాను. అప్పుడు 25,000 పైన దేవదాసి ఎక్కడ ఉంది? ఎఫెసోసులు ఉంది. ఎఫెసోసుల యొక్క దేవత ఉంది. ఆ దేవత పేరు చెప్పండి. ఎఫెసోసులో ఉన్న దేవత పేరు అర్థమే దేవి. ఆ దేవి దగ్గరే ఇలాగా పని చేయడం కొందరు ఉన్నారు. అక్కడ ఉన్న సంఘ బిడ్డలకి చెప్తున్నారు, నీ మనోనే ప్రే చేయాలి. వెలుగుతున్నారా? ఎవరు చెప్పలేదు. మెరుపు తీగవాలి అప్పుడప్పుడు వెలిగి అప్పుడప్పుడు. నీ మనోనేత్రం సాతాను ఏం చేస్తున్నారు? అందుకని పాట కన్ను తెరిస్తే కన్ను తెలియదండి. కొందరు కానీ ఇప్పుడు కూడా ఏది మోసి ఉన్నారు. సాతాను సత్యం తెలియకుండా ఆత్మీయంగా ఏం చేశారు? ఇదే సంఘములు, కొరింథీ సంఘములు చేసినట్టుగా విక్రమల సంఘములు మాత్రం కాదు, దేవుడు సంఘం మధ్యలో కూడా విశ్వాసులు, చాలా మంది విశ్వాసుల కన్నుకి సాతాను ఏం చేశారు? గుర్తించారు. దేవుడికి స్తోత్రం చేస్తున్నారు. సత్యంలోనికి బిడ్డలు రాకూడదు. దేవుడికి దావీదుకు సౌలు కుమారుడు పేరు చెప్పండి. సౌలు కుమారుడు 2-3 ఒక్కొక్క కుమారుడు యోనాతాను ఒక్క దినములు ఏం చేసినాడు? నాన్నగారు సౌలు ఒక్క దినములు ఏం చేశారంటే ఒక శపథం చేశారు. 3 దినములు ఇశ్రాయేలు ప్రజలు నేను కూడా ఏం చేయను, ఆహారం తినను. ఉపవాసం కాదు, అవాసం అయిపోయింది. స్తోత్రం. యోనాతాను ఏంటంటే యుద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు ఆ చెట్టు పై నుండి కిందకి ఏం చేశాడు? కింద పైన చూసినప్పుడు ఈ మనిషికి ఏమైంది? నాన్న చెప్పినది గుర్తులేదు, తెలియదు. అక్కడ నాన్న చెప్పిన విషయము తెలియలేదు కాబట్టి ఏం చేశారు? ఆ కర్రతో ఏం చేశారు? మోజాలు చేశారు. అది తాగిన వెంటనే ఏమైంది? అలాగే నీ కూడా ఈ వాక్యం అయినా వాక్యం నీ నాలుక ముట్టితే వాక్యం నీ నాలుక ముట్టితే ముట్టిన వెంటనే నీ ఆత్మీయ మనోనేత్రము చెప్పండి. స్తోత్రం కలిగిన గాక. అందుకే నేను చెప్పిన మాట ఏమంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒకటి, సాతాను చేయన పని క్షమించడానికి మనసు లేదు. రెండవది, సాతాను చేయన పని ఏం చేస్తున్నారు? కన్ను ప్రార్థన అది ఒకసారి కన్ను తెలియలేదు. ఎందుకు బైబిల్ క్లాస్ రాదు? బైబిల్ క్లాస్ వస్తే వాక్యం తెలిస్తే అప్పుడు కన్ను సాధారణ మరి వెళ్ళొద్దురా అని చెప్పినప్పుడు నీ ఏం చేస్తున్నారు? కొందరు బైబిల్ చదవడు. సాతాను ఏం చెప్తారు? చదవదురా, చదివితే ఏమవుతుంది? తెలిసిపోతుంది. సాతాను ఇప్పుడు చదవద్దు. అప్పుడు ఏం చేస్తున్నారు? ఆ చదవకుండా సంఖ్యలకి తీసుకొస్తారు. మా పిల్లలకి అందరికి డబ్బులు ఖర్చు చేసి 3 వారానికి, ఆ వారానికి 3 రోజు ఇక్కడ విక్రమలో ఉన్నవారు కాపాడదు. ఓట దేవుడికి ఒక్కడికి అందరికి ఇచ్చాడు. ఓట అందరికి కానీ కలదు. నీకు ఎందుకు ఓట ఇచ్చారు? దేవుడు నీకు ఓట ఇచ్చారు. జోడి పాటకు వండి ఇచ్చారు. నా సుఖం కోసమా? ఎందుకు వండి ఇచ్చారు? స్వార్థ కోసం ఆడడానికి వండి ఇచ్చారు. నీకు ఓట అందరికి దేవుడు పెడితే ఓట ఎందుకు ఇచ్చారు? బేరం ఎక్కించుకోవడానికి, బేరం తెచ్చుకోవడానికి, ఇంటికి డబ్బులు తెచ్చుకోవడానికి, అరవించుకోవడానికి.
ఎందుకని కన్ను తెలియలేదు, కన్ను తెరవలే. మనం మాత్రం ఇప్పుడు వరకు ఎన్ని చెప్తే మారదు. అది నా బాబు పాస్ గారు కాదు, నీ అయ్యగారు కాదు. అయ్యగారు చెప్తున్నారు కానీ కన్ను ఏం చేయలేదు. తెలిస్తే చెప్పొద్దు, తెలిసిన వాడికి కన్ను చూసుకొని చేస్తాం. కన్ను తెలిసి ఉంటే చెప్పక అక్కర్లేదు, చూసుకుంటే కన్ను ఉన్నాను కానీ చూసుకొని చెయ్యరు. ఆయన అర్థం నీ లోపల కన్ను అయినా లేదు. ఎప్పుడు అనకపోతే ఏమవుతుంది? కన్ను తెరయలేకపోతే ఏమవుతుంది? నేత్రము వెలిగింపబడలేకపోతే ఏమవుతుంది? చీకటి కాదు. కీర్తనాలు 13:2-3 వాక్యం చదవండి కిందకి. దావీదు చెప్పిన మాట వినండి త్వరగా. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతా ఈ దుఃఖాక్రాంతుడనై యుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్రను అందుకొండను, వాని గెలిచినని నా శత్రువు చెప్పుకొండకొనను. నేను దూరిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కన్నులకు వెలిగిమ్ము. I will sleep the sleep of death. ఇంగ్లీష్ లో వాని గెలిచితనని నా శత్రువు చెప్పకుండా. నాకు అర్థమైంది రాదు అది, తెలుగు కిందకి వచ్చింది. ఇంగ్లీష్ లో ఎలా వస్తున్నారు? Give light to my eyes, or I will sleep the sleep of death. అర్థమైందా? మరణానికి ఉన్న నిద్రని నేను నీకు నిద్ర ఏమంటే తెలుసా? నా మనోనేత్రం వెలిగింపబడలేదు కాబట్టి నాకు మరణం వస్తుందట. మరణ నిద్ర వచ్చేద్దట. మనోనేత్రం వెలిగింపబడలేకపోతే ఏమొస్తుందమ్మా? ఏ మరణము? ఏ మరణం అండి? ఏ మరణం అండి? అదే అందుకని కొందరు చర్చకి వచ్చినప్పుడు పోయింది. చచ్చిపోయాడు. ఎప్పుడు యాక్టింగ్ చచ్చిపోయాడు. చర్చకి వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయి అలిసి వచ్చి ఇలా మురుగుతో పర్వాలేదు. కొందరికి ఇది అలవట్లేదు. ఇంటికి పడడానికి టైం లేదు. చర్చకి వచ్చినప్పుడు ఏమవుతున్నారు? కొనుగోడా కొనుక్కో అప్పుడు అంటే నేను చెప్పిన మాట ఏంటంటే, తండ్రి బాగా వినండి, నీ మనోనేత్రం వెలిగింపబడలేకపోతే నీ జీవితం ఎక్కడికెళ్తా మరణం. ఏ మరణం అంటే ఆ మరణలోనికి నీ వెళ్ళకూడదు. ఇది సాతాను చేయని పని. దేవుడు బిడ్డలు మనోనేత్రం వెలిగింపబడాలి. దేవుడు అది వెలిగింపబడడానికి వాక్యమైన దేవుడు రోజు చేయండి. విని జీవితం మారండి. స్తోత్రం కలిగేది. అర్థమని బైబిల్ రాసి ఉంది, రమ్మని చెప్తే ఎవరు రాదు. అందరికీ రోడ్డు అలసిపోయినట్టు ఏసై అలాగే చెప్పిన అనుకో. నేను కూడా పరలోకం దిగి వచ్చాను, అలసిపోయిందండి. నీ ఈ రోజు నరకమనే ఆయనకి అలసలేదు. మారవలసి ముందర వాళ్ళకి మొత్తం అలసిపోయిన వాళ్ళే. నేనంటే అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన రాయడానికి వచ్చినప్పుడు 3 గంటలప్పుడు ఆకలి వచ్చింది. అన్నం తినేసారు. 3 గంటలకు అన్నం తినేసి నేను అది జీరో పిల్లలు తినేసారు. 3:30 అయిపోయినది. నేను పడుకున్నప్పుడు 4కి లేచిన వాడు మళ్ళీ ఏం చేశారు? 8కి లేచి మళ్ళీ చర్చికి వెళ్ళిపోయారు. అక్కడికి నిద్ర వచ్చింది. ఆ శక్తిని గదించి వాక్యం కూడా పరిచయం ఇంటికి వచ్చి హాయిగా పడుతున్నారు. నేను అయితే ఆరానికి నిద్ర ఉన్నారా? ఎడ ఇది ఆరాధన చేయడం బాధ్యత. నా పిల్లలకైనా చూసుకొని నీ కొంచెం నేర్చుకో. డబ్బులు ఖర్చు చేసి కొన్ని టైము 30, కొన్ని డబ్బులు ఎక్స్ప్రెస్ అయితే అదే 40-60 వస్తుంది. ఇదన్నీ డబ్బులు ఖర్చు చేసి పిల్లలు అందరూ పరిగెట్టి వస్తున్నారు. స్తోత్రం.
చెప్తున్నారు అలాగే నా పిల్లలు కూడా చెప్తున్నారు దేవునికి స్తోత్రం. వారికి నేను ఎంకరేజేషన్ చెయ్యు, పని దేవుడు పని వాడుకో. నీ మనవరంతా వెలుగుపడింది, సమయం తక్కువ ఉంది. నీ ఎప్పుడు పాకిస్తాన్ గోపు ఎక్కడ పడతాను, పాకిస్తాన్ గోపు ఇక్కడ పడుతుందో తెలియదు. మరణించిన మునివే చావు మునివ దేవుడు పనిచేయని వాడుకో. నీకు ఆయుష్ మొత్తం దొరకదు. నరకానికి ఎవరు వెళ్ళిపోయారండి? దేవుడు తాళం తెచ్చారు కదా, ఒకడికి 5 తాళం తెచ్చారు కదా, ఎంత ఇచ్చారు? 5, 2, ఇంకొకడికి 2, ఇంకొకడికి 1, 2 ఇచ్చినవాడు, 5 ఇచ్చినవాడు, 1 ఇచ్చినవాడు. ఆడికి ఎలాగ పిలిచారు? తర్వాత ఏం చెప్పారు? సోమరి ఎలాగ పిలిచారంటే సోమరి అయినా సోమరితనం ఉన్నవాడు అన్ని నరకమల్లి పోతుంది. ఆ ఒకటి ఉన్నాడు నరకానికి వెళ్ళిపోయాడు చివరికి. ఆ కూడా ఉన్నవాడు అలాగే అయిపోయారు. ఆ ఒకటి ఎక్కడ ఉన్నాడు కదా, దేవుడి పనిని మాత్రం ఏం చేయకూడదు. నడుమునొక్కి వస్తున్నారు దేవుడి పని. సోమరి నాకు కొంచెం పని ఉంది. ఆ పని లేని వాడు సాతను మాత్రం ఆడికి 24 గంటలు ఏంటి తిరగడం, ఆడికి మాత్రం ఖాళీ లేదు. మరి కానీ దేవుడు బిడ్డలకి 24 గంటలు పాని 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 పాని. నేను ఎవరికైనా నా తోడుతో కొంచెం రాడా అంట, పని ఉన్నాడు అంత పని. అప్పుడు నాకు పని పాటలేదు. ఎక్కడ పిలుస్తున్నారు? ప్రార్థనకి రాడంటే అది భోజనం కానీ అప్పుడు వచ్చేసారు. అది విందు ఉంది రాడంటే డబ్బులు అరేంజ్ చేసి మరి వచ్చేస్తున్నాడు. ఇక్కడ నీటి ముందు రావడానికి చెప్తే ఎవరు కూడా రాదు. ఈ సంఘ పద్ధతి అయినా రాజేష్ కూడా రాదు. అది పిలిస్తే అప్పుడు నాకు పని భార్య దగ్గర ఏదో పడిందంట అంటే రాజీ ఆడికి కొంచెం మెడ తీసి బయటికి పారవేసి సేవలు వాడుకోని చెప్పు. ఏదైనా మేలు కలగాలంట దేవుడికి స్తోత్రం కలిగాలి. ఎప్పుడు మీరు మారుతారండి దేవునికి? ఎవరు చేస్తారు ఈ పని? స్తోత్రం కలిగాక అన్నంతా పెరిగి ఇంకొకటి పడాలి. దేవుడికి స్తోత్రం. చేయడం పని నిన్ను దూరం చేయడానికి విక్రమప్రభుని ఇప్పుడే కారు ఇద్దరు ముందుకు కారు వచ్చిన ముందుకి నేను అజిత్ అమ్మగారు ఒక బైక్ వచ్చింది. నా కడుపు కొంచెం పెద్దదాన్ని ట్యాంక్ మీద పెడుతుంది. నా కడుపు ట్యాంక్ మీద పెడుతుంది. అజిత్ మధ్యలో కూర్చొని అమ్మగారు చిన్నగా ఉండరు, వెనక భార్య ఉండరు కానీ ఎక్కడికి ఆడికి తీసుకొని కొందరు. నేనంటే నా భార్య కూడా తీసుకొని వెళ్ళిపోతాను. హలో, ఇక్కడ కాదు, ఇది 50 కిలోమీటర్, 45 కిలోమీటర్. ఇక్కడ నుండి ఫుల్ బాడీని వెళ్ళారు 150 కిలోమీటర్లు. అక్కడ మాత్రం ఇక్కడ నుండి రాయగడ నుండి అక్కడ సీతానగర్ దాటి ఎక్కడ వెళ్ళారు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారు. ఆ ఊరు పేరు మార్చిపోయారు. స్తోత్రం కలిగింది. ముగ్గురు, ఒక బైక్ ముగ్గురు. స్తోత్రం. పాచిలర్స్ దేవుడి వాక్య పని చేసి రాత్రి 12 గంటలకి భార్య భర్తలు వెళ్తున్నప్పుడు మీకు తెలుసా, వెళ్ళినప్పుడు రాయగడ రోడ్లో చెట్టు మొత్తం ఇరిగిపోతున్నారు. చెట్టు మొత్తం అమ్మగారు చెప్పిన పాఠం ఏమండి చెట్టు మొత్తం ఇరిగిపోతున్నారు ఏంటి, ఎందుకు నీ నోరు మూసుకో కూర్చో అని చెప్పగలిగింది. చెట్టు ఎందుకు ఇరిగిందంటే నాకు తెలుసు. స్తోత్రం కలిగిన అది ఆయన మరో తర్వాత అక్కడ ఇంటికి వెళ్ళి పడుకున్న తల్లి అదే రూట్కి వచ్చినప్పుడు అమ్మగారు ఇక్కడ చెట్టు తింది ఎక్కడ ఇరిగిలేదంట. చెట్టు సౌండ్ ఎందుకు వచ్చిందంటే తెలుసా, సాధారణ చేసిన పని అది. దేవుడు భయపడకుండా దేవుడి పనిచేసి వాడుకున్నారు. సమయం దొరకలేదు పనులు అందుకని కలిసిన తర్వాత
ఏమవుతున్నారు? ఒకటి క్షమించడానికి మనసు, రెండు మూడవది 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం పూర్తి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెడుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నారు. తర్వాత ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను అందరికీ ఆహ్వానం. ఎందుకు ఈ వచ్చిన సారథి ఎందుకు ఎలాగ పట్టుకొని వచ్చింది తెలియదు. అబద్ధ బోధకుడు వచ్చినప్పుడు ఆడికి ఇది ఇక్కడ చెప్పడానికి ఉన్న స్థలం కాదు, వేదిక కాదు. అబద్ధ అయిన తర్వాత చెప్పారు, ప్రార్థన చేయ భాష గారు చెప్పినప్పుడు అక్కడే చెప్పారు, ఏ పరలోకమైనదండి నీది రాజు వస్తుంది అంటారా బాబు. ఇటువంటి వాడికి ఇవ్వకూడదు, ఆడ మూల కూర్చో. పరలోక ప్రార్థన ఆడేం చేశారు? ఆడ ఏ బోధ? శనివారం చర్చలు పాస్ గారు, శనివారం చర్చలు పాస్ గారికి మనకి ఏదైనా పోతుందా? మనిషిని వల్ల మనం అక్కడ కూర్చోడానికి స్థలం ఇచ్చారు మంచిది. ఆడికి అటువంటి వాడికి ఏం చేయకూడదు, మీద కూర్చి ప్రార్థన చేయడానికి ఇవ్వకూడదు. ఇస్తే ఆయన సామాన్ కాస్త వేసి ఏదైనా వస్తే ఏదో ఆత్మ వచ్చే ఆత్మ ముందు ఏం చెయ్యాలి? పొందుకోవాలా? ఆత్మ వచ్చినప్పుడు ఆత్మకి ఏం చేయాలి? వివేచించాలి అని బైబిల్ చెప్తున్నారు. దేవునికి అవునా? నరమక్కిన ఒకసారి చదవండి. ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, మనము ప్రకటించలేని వేరొక విషయం ప్రకటిస్తే, లేక మీరు పొందిన మరి యొక్క ఆత్మను మీరు పొందినను. బాబు నీ పొందలేని ఇంకొక ఆత్మ పొందుతున్నారు. తొలి పొందుకున్న దానికన్నా ఇప్పుడు పొందుకున్న ఆత్మ పట్టుకొని వచ్చినప్పుడు అది కూడా నాకు ఇచ్చాడు. ఆ వాక్యము ఇచ్చేయండి, ఆత్మ ఇచ్చేయండి. అబద్ధ బోధకుడు ఎవరండి తెలియండి. దేవునికి స్తోత్రం. వేరేమీ లేదు, రక్షణ ఉండాలి. అంటే రక్షణ మా మనసు నీటిని ముడిగి తండ్రి కుమారుడు పరిశుద్ధ. మూడవది ఏమంటే పరిశుద్ధంగా జీవితం జీవించడం. ఏ క్లాస్కి వచ్చిన ఆడికి సమయించాడు. ఆడి డాక్టర్ తెలియండి, ఆడి బోధ తెలియాలి. మన సంఘము దేవునికి స్తోత్రం కలిగింది. నన్ను పిలిచినప్పుడు నా బోధ ఏంటంటే ఎలాగ బోధ నేను చెప్పుతున్నారో అది నీకు అది ముందు తెలియాలి. అయితే నీ ఎలాగ నీ ఏ సమస్య ఏది, నీ ఎక్కడ బాప్తిస్మం పొందారు, ఇదన్నీ అడిగి చెప్పివ్వండి. అడగకుండా ఎవరికైనా చేయకూడదు. పిలిసే సంఘములు వేద సువార్త వచ్చిన ఎడల సంఘం ఏమవుతారు? క్రీస్తు నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇది సంఘం మధ్యలో సాతాను చెయ్యిన పని. అది దేవునికి స్తోత్రం. అది కొందరికి ఇప్పుడు కూడా ఏం చేయలేదు. అర్థం కాదు. దేవునికి స్తోత్రం. నీకు అర్థం తెలియాలి. దేవునికి స్తోత్రం. దేవుడి సంఘము ఈ నిర్మలమైన పరిశుద్ధమైన కన్నీకి మోసం చేయడానికి సాతాను చేయడం 3 పని అని నాకు చెప్పారు ఈరోజు. దేవునికి స్తోత్రం కలిగింది. బోధ అన్ని వినకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. అవునా? ఇప్పుడు ఒకరోజు చెప్పారు, పాటలు అందరూ ఏం చేయకూడదు, పెళ్లి చేసుకోకూడదు. అలాగే చెప్తే మీరేం చేసినారు? మీరే కరెక్ట్ అయ్యా. అదే చెప్పిన అడగండి, అయ్యారు పాస్టర్ కన్నా మొదటి క్వాలిటీ ఏంటి అని అడగండి. మొదటి యోగ్యత ఏంటి? క్వాలిఫికేషన్ ఆఫ్ బీయింగ్ ఏ పాస్టర్. ఏకపత్ని పురుషుడు. చదవండి. మొదటి తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సమూహలు ఎందుకు పెట్టారు? బైబిల్ కాదు, అది ఇక్కడ లేడు, విజయవాడలో. మ్యారేజ్ చేసి చూసినప్పుడు ఆ మనసు కదిలిపోయింది. చదవ బైబిల్. ఎవడైనా పనిని అపేక్షించి
చేయుచున్నాడన్నను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడు. అది మాట ఏకపత్ని భార్య ఉండాలట. ఏకపత్ని ఒకే భార్య అంటే అదే ఇప్పుడు ఒకటి మ్యారేజ్ చేయలేదు అని అనుకోని అంటే నీ మ్యారేజ్ చేయలేదు అని అనుకుని ఆడ తిరిగితే నో ప్రాబ్లం. ఆ మాట మనకేం చేయకూడదు, చెప్పకూడదు. అది నీ వ్యక్తిపరమైన నిర్ణయం. అది ఎవరికి మనం ఏం చేయను, మనం చేయబడు, మనకి బలవంతం బాధించడు. కానీ నీ అది ఎవరికి చెప్పకూడదు, బయట ఉన్న సంఘ బిడ్డలకి చెప్పకూడదు. ఎందుకు? దేవుడు చెప్పారు వివాహం అన్నిటికంటే సోదర యేసు ప్రభు చెప్పిన వాటి దేవుడు చెప్పారు. ఆది కాండము 2వ అధ్యాయం 18 మనుష్యుడు ఒంటరిగా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అది ఎలా ఉంటాడు? అదే 1వ అధ్యాయం మీరు చదువు. తమ తమ జాతి తమ తమ దేవుడు దృష్టి తమ తమ జాతి ఉంది. కొందరు ఎప్పుడు ఏ జాతి వద్దు, ఒంటరి జాతి కావాలి. ఏ జాతి? ఒంటరిగా. అవునా? ఈ ఒంటరిగా ఉంటున్న వాడు ఎటువంటి వారండి? సాముద్ర కోసం 18 మొదటి ఒంటరిగా ఉన్నవాడు ఎటువంటి చూడండి. మాట ముగిసింది, అది అయిపోయింది. సోదరు సాముద్ర 18:1 కోరువాడు అది ఒంటరిగా ఉంటున్నవాడు స్వేచ్ఛ డేంజర్. అర్థములు ఏనుగదిగాడు. ఏనుగది ఒక్కటే వచ్చిన ప్రాబ్లం. ఒక్క ఏనుగు దిగిన కాబట్టి అందరికి ప్రాబ్లం. ఎవరికి ఆడే భయపడదు. అంటే గుంపులు వచ్చింది అనుకో, ఆడికి తిట్టిన పైన పెట్టాలి, పరిగెట్టి వెళ్ళిపోతుంది. ఈ ఒంటరిగా ఉన్నవాడు ఎవరు? అది ఎదిరించిన వాడు దేవుడి. అది నేను చెప్పిన మాట ఏమని అర్థమైంది. దేవుడు మనిషిని ఒంటరిగా ఉంటున్నది మంచిది కాదని. తీపెందుకోసం ఉంది. తీపెందుకోసం ఏ పెందుకోసం అది మంచిది. అన్ని కార్యం మంచిది. పాస్టర్ మాత్రమే ఆడి పాస్టర్ మనం మ్యారేజ్ అయిన చోటకి రాదు. వాళ్ళు మనం మ్యారేజ్ చేయిస్తున్నారు. ఎవరైనా పిల్లలకి తీసుకొని వచ్చి మ్యారేజ్ చేయిస్తున్నారు అనుకో, అని రాదు. ఎందుకంటే భయం. ఈ వాక్యం మొత్తం చెప్పినప్పుడు ఆడికి తగ్గుతుంది. అందుకని రాదు. మనం అక్కడికి వెళ్ళరు. మనం అక్కడికి వెళ్ళరు అంటే మనం ప్రార్థన చేసే వాడు ఏం చేయను. ఎందుకు? పెళ్లి చేస్తున్నాం పెళ్లి చేసిన కాబట్టి పెళ్లి చేసిన అపవిత్రం అవుతాడు. మన అభిషక్తులు కాదు. ఎందుకు అలాగే చెప్తున్నారంటే ఈ ప్రకటన గ్రంథము 14:2-3 వాక్యం చదువుతుంది. ప్రకటన గ్రంథము 14:2-3 వాక్యం చూడండి. మరియు విశ్వాసమైన జనముల ధ్వనితోను గొప్ప ఉరుముల ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను విన్న ఆ శబ్దము వీరులు వాయించుచున్న వైదికుల నాదమును పోలినది. వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకముల నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరినూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారినై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు. స్త్రీతో సాంగత్యపడిన అపవిత్రం అవుతుంది. స్త్రీతో సాంగత్యపడిన అపవిత్రం అవుతుంది. అదే అలా ఆదాం మొదలుగా అందరూ అలాగే కదా. హలో, ఈ వాక్యం పట్టుకొని వారు ఏం చెప్తున్నారు? వివాహం చేయకూడదని చెప్తున్నారు. బైబిల్ చెప్తున్నారు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2-3 వాక్యం చదువుతుంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2-3 వాక్యం చదవండి. దయ్యముల పోత యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతండ్రిగా చెప్పుచున్నది. తర్వాత ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించి సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసుల కృతజ్ఞతలు చెల్లించి ఉంచుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట
పంది మాంసం తినకూడదు. ఒకరు చెప్పారు, నీ పంది మాంసం తిన్నది కాబట్టి నా ఇంటికి రాదు. ఒక పాస్టర్నే చెప్తారండి, పంది మాంసం తింటే ఎక్కడ రాకూడదు. ఎందుకు రాకూడదు? ఓ అప్పుడు నాకు అనుకున్నది ఈడే ఎవరండి, యూదులు ఎవరున్నారు ఇక్కడ? ఆ యూదులు ఎవరెవరు ఉంటారు? ప్రయత్నం చెప్పండి. ఎవరు లేదు, అందుకని సోదరం. ఇది ఎక్కడ తినకూడదని చెప్పినది ఎక్కడంటే లేవేకన్నా 11వ అధ్యాయంలో పంది మాంసం ఏం చేయకూడదు తినేక రాయబడి యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో. ఇప్పుడు ఇక్కడ చదివినప్పుడు ఏం చెప్పారండి? దేవుడిని సృష్టించిన భుజించిన ఆహార వస్తువులు ఎలా తినాలి అని చెప్పి సోదరుడు చెప్పి అందరూ ఏం చేయకూడదు. నిన్ను నేను బలవంతంగా చేశాను, తిన్నాడు పంది మాంసం తినవని నేనేం చెప్పను. ఇష్టమని అది నీ ఏం చేయకూడదు. అనగా తిన్నావు అని ఏం చేయకూడదు, చెప్పకూడదు. కానీ తింటే నో ప్రాబ్లం. నేను తినమని ఎవరికేం చేయదు, బలవంతంగా చెప్పరు. సోదరు కదా, కొందరు అదే చెయ్యకూడదని చెప్పదు, అలాగే ఖండించి చెప్పకూడదట. దేవుడికి సోదరు చెప్పండి. చెప్పండి. ఒక్క మాసం తిన్న వాడికి తినకూడదని చెప్తాను, ఒప్పుకున్నావా? నేను అడిగారు ఒప్పుకోవడం ఎందుకంటే నీకు ఒప్పుకోసం, అది మన కల్చర్. సరే నీ సంప్రదాయం ఏదని సంప్రదాయం చేసి పరలోకం కనబడాలని చెప్పారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పే మాట ఏమనంటే దేవునికి ఈ కటబడి దినములో సంఘములు పాడు చేయడానికి అబద్ధ బోధ దిగుతున్నారు కొంత కొత్త బోధ. ఇప్పుడు ఈ గుడ్నూస్ అంటే ఒక సంఘం వచ్చింది, డబ్బులు బోర్డు దొరుకుతుంది. ఏ సంఘం? ఆడికి పిలిచి మీటింగ్ పెట్టినానుకో, మంచి మీటింగ్ పెట్టినానుకో, నీ ఎంత అడుగుతాను అంత ఇస్తారు. నీ పిలవద్దు, నీ డబ్బు వద్దు, నీ సరుకు వద్దు. నీ సరకు నేను తీసుకుంటే నీ డబ్బు నేనే ఏం చేయాలి? నీ సరకు నాకు వద్దు. అదే గడుపులు వెళ్ళి వాక్య పరిచయం చేశాడు దేవదాసుడు. ఎవరు పిలిచారంటే లూథరన్ చర్చలు అటువంటి సంఘస్థులు అందరూ కలిసి పాస్టర్కి వాక్య పరిచయకి పిలిచారు. పిలిచినప్పుడు పాస్టర్ దేవరాజు గారు వాక్య పరిచయం చేయండి, బాప్టిజం గురించి మాత్రం చెప్పతారు. చెప్పదని చెప్పారు. ఆరంభం నుండి చెప్పినప్పుడు అందరికి సంతోషం, పైగా హ్యాపీ అయ్యింది. మా అద్దెలకి వచ్చినప్పుడు ఏం చెప్పారు తెలుసా? బాప్టిజం గురించి చెప్పినప్పుడు ఆ వాక్యం 60 మంది మనుషులు బాప్టిజం మీటింగ్ అయిన తర్వాత ఇంత డబ్బులు తీసుకొని వచ్చింది. అంటే ఆ పాత గారు చెప్పింది, నా సరుకు నీకు అవసరం లేదు, నీ సరుకు నాకు అర్థం. నా సరుకు నీకు నా సరుకు నీకు అవసరం లేదు కాబట్టి కూడా అప్పుడు ఆడు నువ్వే పాస్టర్ అని చెప్పారు. బ్యాగ్ తీసేస్తారు, చేతికి ముట్టుకోవాలి. మమ్మల్ని పిలిచిన బ్యాగ్ తీసేస్తారు. నన్ను నిన్ను సేవకి పిలిచిన వాడు మనుషులు కాదు, దేవుడు పిలిచిన కాబట్టి. దేవుడికి చెప్పు, నీవే నన్ను పిలిచారు, నాకు వేరే పని ఉంది, లేకపోతే నాకు ఇవ్వమని చెప్పు. పిలిచినప్పుడు నీకు న్యాయమైనది ఇస్తారు. బైబిల్లో చెప్తున్నారు, మత్తయి 20:25 పని లేని నిలబడినప్పుడు సందడి నిలబడిన వాడికి దేవుడు ఏం చేశారు? పిలిచి పని ఇచ్చారు. ఎక్కడికి? తోటానికి వెళ్ళమని చెప్పారు. వెళ్ళినప్పుడు ఏం చెప్పారు అంటే కొందరికి చెప్పారు, కొందరికి చెప్పారు, కొందరికి లాస్ట్ గా వచ్చిన వాడికి ఏం చెప్పారు? కూలి ఇస్తాను, న్యాయమైనది ఇస్తామని చెప్పారు. ఏంటి ఇస్తామని చెప్పారు? న్యాయమైనది. ఏది న్యాయం ఉంది అది మనకు దేవుడు ఇస్తాడు. చెప్పండి, సోదరు చెప్పండి. నీ చదువు అంత ఉంది, మెట్రిక్ కాదా? నేను కూడా మెట్రిక్ రాలేదు. సోదరు మెట్రిక్ రాలేని వాడికి ఎంత జీతం దొరుకుతుంది? ఇప్పుడు ఈ లోకపరంగా చెప్పండి. మెట్రిక్ వరకు చదివినోడికి ఎంత జీతం ఉంటుంది? 10th వరకు చదివినోడికి 10,000 జరుగుతుంది. అంతవరకే కదా, అది మించిన దేవుడు మనకి ఇస్తాడు. హలో సోదరం జరిగిన ఆయన పైకి అది వలన కూడా పైకి వెళ్ళకూడదు, దాన్ని మించిన ఆడుతుంది. దేవుడికి సోదరం
మనం ఉంటుంటేనే చెప్పరు కదా దేవుడికి అడగడానికి ఉన్న హక్కు మనకు. దేవుడికి స్తోత్రం కలుగును. నీ చెప్పిన కాబట్టి ఈ పనిలోకి నేను వచ్చాను. నాకు అవసరమైనది నీ ఏం చేయాలి, ఇవ్వాలని చెప్తే దేవుడు మనకి ఇస్తామని అందుకే నేను చెప్పిన మాటలకి ఈ అబద్ధ బోధకుడు వచ్చి సంఘం మొత్తం ఏం చేస్తున్నారు, వారికి ఒకటి కావాలంటే నీ ఫోటో కావాలంటే నేను మీ దగ్గరికి చేయాలని ఫోటో ఎప్పుడైనా వచ్చి వాస్తవమైన ఫోటో నీ ఫేస్బుక్ చూడండి, ఫోటో గిట్ట ఏదైనా ఉందని చూడండి. ఫోటో తక్కువ వాక్యం ఎక్కువ. దేవునికి స్తోత్రం జరిగింది. ఇదొక ఫోటో అయితే ఎక్కడెక్కడికి వెళ్తే ఇక్కడ సైడ్ నిలబడి ఇక్కడ నిలబడి చేయడానికి తెలియదు, తెలుస్తాయి. ఇది ఉంది కదా స్తోత్రం, ఇదైతే ఇలాగ తెలుస్తాయి, అన్ని ఫోటో వస్తుంది. అదే తర్వాత ఇలాగ దెయ్యించి ఊగినప్పుడు దెయ్యం పోనుకు ఫోటో, ఒక్కరోజు దెయ్యం పోనుకు ఫోటో ఇది దాన్ని ఫోన్ పిలిచి మా పాప తిట్టారు అలాగే ఫోటో వేయదు. నీ దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి ఇది వ్యాపారం కాదండి, ఇది చూపించి డబ్బు సంపాదించిన పద్ధతి కాదు. దేవునికి స్తోత్రం. సంఘములు మొత్తం ఏమవుతున్నారు, స్తోత్రం కలిగిన. అందుకని మనకి దేవుడు అప్పగించిన బంధువులకి మనం కాపాడండి. అది లోపలికి వేరే స్తోత్రము అమృత బోధలకి లోపలికి పెట్టకూడదు. ఆయనకి ఏం లేదు, గొర్రెకి ఆయన ఏం చేయలేదు. గొర్రెకి చూడకుండా గొర్రె మాంసం కావాలండి. నీ చెప్పినది ఎరమియా గ్రంథంలో చెప్పిన మాట, దేవునికి స్తోత్రం. ఎరమియా గ్రంథంలో చెప్పిన మాట, మా అందరికి మేపిన కొందరు ఏం చేశారు, మేకల మాంసం తిప్పుతున్నారు కానీ మేకలకి ఏం చేయలేదు. దేవుడు మనకి మేకలే కావాలి. దేవుడు మన చేతి అప్పగించిన మేకలకి ఏం చేయాలి, అది కాపాడాలి. సంఘ బిడ్డలకందరి సంఘ కాపాడికి అందరికి పిలిచి నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘ లోపలికి ఎవరు వస్తామని చెప్పలేదు, ఎవరు వస్తామని చెప్పారు. తోడేనండి ఏంటి, తోడేనండి ఏంది, అది మీ భాష తోడేనండి. అడవి కుక్కే అండి. ఏమండి అడవి కుక్క. మీరు ఇప్పుడు సీరియల్ సినిమా చూసిన వాడు డిస్కవరీ ఛానల్ ఎవరు చూస్తున్నారు? సీరియల్ సినిమా చూసిన వాడు ఏం చూడరు, అది కూడా డిస్కవరీ ఛానల్ ఆన్లైన్ ప్లాన్ ఉంది, అది చూడండి సోదరి. అడవి కుక్క ఎలాగంటే తెలుసా, ఒక జంతువు ఇలా పరిగెత్తితే ఒక 20-30 కుక్క రౌండ్ నిలబడి ఆయనకి ఏం చేస్తున్నారు, వేటాడుతున్నారు. బ్రతికి ఉండినప్పుడు మాంసం ఏం చేస్తున్నారు. అదే దేవుడు చెప్పారు, అదే పౌలు గారు నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘం లోపలికి ఎవరు వస్తుంది, అటువంటి వాడు రాకుండా సంఘం ఏం చేయాలి, ఎవరి మాట చెప్తున్నారు. 3 విషయాలు చెప్తున్నారు సంఘంలో. సాతాను ఈయన 3 విషయాలు. 1 క్షమించిన మనసు లేదు, 2 మూడవది అప్పుడు బోధకులు సంఘ లోపలికి వస్తున్నారు. ఈ సంఘం అన్ని నింపుతుంది. ఈ సంఘం అన్ని ఎలాగ చేయాలి, ఆల్ ఓవర్ వెల్కమ్, రండి, తాగండి, సినిమా చూడండి, డిస్కో ఆడండి అని చెప్తే ఈ చర్చ చాలదు. భాష గారు మొత్తం వస్తుంది చర్చ. నీ తప్పు చేస్తే ఓ నో ప్రాబ్లం, 2, 3, 4 ఉంచు, 2, 3 చర్చికి రా. ఏమి ఆదివారం చర్చికి పెద్ద పెద్ద చర్చి. లోకంలో పెద్ద సంఘం ఎవరిది, లోకంలో పెద్ద సంఘం ఎవరిది, చనిపోయాను ఆయన లేదు కాదు, అది మోసగారి సంఘం అని. ఇశ్రాయేలు ప్రజలకు నడిపించారు కదా, 40 లక్షలు ఈ నడిపించిన ఎంతమంది కానాన్ని ప్రవేశించారు. గుంపులు కోసం అంటారా బాబు, చాలా మందిలో వస్తుంది, గుంపులు వస్తుంది కానీ అర్థం. మోసే 2 మోస కూడా ప్రవేశించారు. తర్వాత చచ్చిపోయిన తర్వాత చెప్పండి.
అది మొత్తం ఆ మాటలండి దేవుడికి స్తోత్రం కలిగిన. నేను ఎందుకు చెప్తానంటే మీరు ఆలోచించండి, దేవుడికి స్తోత్రం కలిగిన కాక. టేకు గచ్చ ఉండే టేకు గచ్చ ఉందో కదా చెట్టు, టేకు చెట్టు చూసారు కదా, దాని దగ్గర వేరే చెట్టు ఉంది కదా, టేకు చెట్టు. ఏదో పువ్వుల చెట్టు ఉంటే వెంటనే ఏమవుతుంది, ఎదిగేసి వచ్చేది. టేకు చెట్టు మాత్రము సమయం తీసుకొని అది ఎందుకు మెల్లిమెల్లిగా ఏమవుతుంది, ఎదిగిద్ది. అన్ని చెట్టు అమ్మినప్పుడు ఏ చెట్టుకి ఎక్కువ కదా డబ్బులు దొరుకుతాయి. సంఘం మెల్లమెల్ల పెరిగితే చాలు. ఉన్నది ఒరిజినల్ ఉన్నది ఒరిజినల్ చెట్టు అమ్మితే విలువ ఉంది. రాత్రి నా మాట కూర్చొని సంగమా దేవుడికి స్తోత్రం. క్రీస్తు నుంచి నిన్ను మార్చినది శక్తి. మూడు ఒకటి చెందడానికి మనకు రెండు మనోనేత్రపుట్టు మూడు. అమ్మా ఏదైనా చేసావు తల్లి, చర్చికి రావండి అని లేదు భాస్కర్ రావు పాస్టర్ గారు చెప్పింది అనుకో. నేను చెప్పాను అలా అటువంటి వాడు చర్చకి వెళ్ళకూడదని చెప్తే ఎవరికి నీ ఎక్కువ ప్రేమిస్తుంది? పాస్టర్ గారు అలాగే చెప్పను, నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం. గట్టిగా తిట్టిన వాడికి ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఆడ గొప్ప పాత్ర పాస్టర్ చూసి వచ్చారంట. ఎందుకు లేదు మీరు చెప్పడం వినలేదా? నేను విన్నాను. గొప్ప పాస్టర్ గారు చూశారు. ఎవరు? సతీశ్వరుని చూశారు. దగ్గర చూడలేదు, దూరం నుంచి చూశాను. నేను అమ్మ అంటే అమ్మగారు వచ్చారు, ఆ కొడుకు తప్పిపోయారు. ఆ కొడుకు కోసం ప్రార్థన చేయడానికి హైదరాబాద్ నా దగ్గరికి వచ్చారు. ఎవరో పాస్టర్ చెప్పిన కాబట్టి అమ్మ నేనే సతీశ్వమారు ఉంది కదా, ఎందుకు ఇంత దూరం వచ్చాను? అయ్యా అక్కడికి వెళ్ళారు కానీ ఆడు బయటికి రాలేదు. ఆయన ఏం చేయలేదు. ఏంటమ్మా ఏంటంటే లేదు, అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టి తెగిన అప్పుడు ప్రార్థన చేస్తాను. అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి ఆ రెసిపీ చూపించారు. అప్పుడు ఏం చేయాలి, టీవీ రాడు వచ్చి ప్రార్థన చేశారు. జోడిపాట వచ్చినప్పుడు ఏం చేశారు, ఇంటికి పిలిచి కూర్చోబెట్టారు. అక్కడ వచ్చి ఆడు కష్టములు వేదన అన్ని తెలిసి ఆడి కోసం ప్రార్థన. కొడుకు దొరికితే తీసుకొని రమ్మని చెప్పడం రాలేదు. కలిగితే బిన్న మళ్ళీ రాదు కదా, స్తోత్రం కలిగి ఆ రూట్గా రాదు. అవునా చెప్పండి. అనుభవం మా చర్చలో కొన్ని విశ్వాసం ఉన్నాడు, చచ్చిపోతాడు డాక్టర్ ఇప్పుడు 7 రోజుల తర్వాత ఏమవుతుంది? మన అడ్డోళ్ళందరూ వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వచ్చి మనం శుక్రవారం ప్రార్థన చేసి వచ్చారు, శనివారం నడిచి చర్చ వచ్చారు. డాక్టర్ ఎవరు చెప్పుకున్నారు, బాగా అయిన తర్వాత ఇప్పుడు చర్చ వచ్చు, అమ్మాయి వచ్చు, దేవుడు దాసుడు వద్దు, ఎవరు వద్దు, ఇప్పుడు ఎవరు దేవుడు వినాయకుడు. ఎవరంటే వెళ్ళిపోతున్నాము నాయన, నాకేం ప్రోహం లేదు, నీ అక్కడికే వెళ్ళిపోదు. అక్కడ వెళ్ళి బాగా జీవించు. నేనెవరికేం చేయను విధవనగా పిలవలేదు. అడగట్టు పిల్లలు పొద్దున ఏం కాదండి రా బాబు. ఇది చాప ఏం కాదు కండి, పచ్చి చాప ఏం కాదు. ఇది పాడైపోదు. దేవుడికి స్తోత్రం. దేవుడి చిత్తమైన వాడు, ఆకర్షించిన వాడు ఇది లోపలికి వస్తుంది. ఆకర్షించిన వాడు మాత్రమే మరి ఎవరికి బట్టలు ఇవ్వను, పెట్టి ఇవ్వను, డబ్బులు ఇవ్వను, ఇంకేమి ఇవ్వను. మనకు అన్ని తిరిగి ఇవ్వండి. డబ్బులు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, కాలికలు పెట్టండి, ఇవన్నీ ఇస్తాయి చర్చకి రా. అది మన పద్ధతి అండి. అయ్యారు మొత్తం డబ్బులు ఇచ్చేవాడికి క్రైస్తవుడు మాత్రం మనకలాంటి ఏం పడి కాదు. ఎవరికి డబ్బులు ఇస్తే ఎంతమంది మారుతారు? ఎవరు మారు. డబ్బులు ఇచ్చుకొనే ఉంటే ఆడు క్రైస్తవుడే ఉంటాం. డబ్బులు ఇవ్వలేకపోతే అను చివరి మాట స్తోత్రం. లోకంలో ఇలాంటి ఒక నేత ఉందా ఎవరికైనా? యేసయ్య తప్ప. ఎన్ని కోట్ల ప్రజలు యేసయ్య వెనకలు తిరుగుతున్నారు. స్తోత్రం. ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి పోతాను కానీ యేసయ్య తోడుగా ఉంటున్న వాళ్ళు ఏం చేశారు? ఆడికి వెంబడించేస్తున్నారు. స్తోత్రం.
వస్తున్నారంట ఎంత ఏంటంటే అమెరికా అమెరికా నా పిల్లలు మొత్తము అమెరికనే నా పిల్లలు మొత్తం ఎక్కడ అదే ఎక్కడ ఉన్నారంటే కొందరు ఎక్కడ స్తోత్రం కలిగి కొందరు ఎక్కడ ఉంటారు తెలుసా దేవుడు కొండ తమ్ముడు కొందరు ఎక్కడ దేవుడికి రాయగడ ఉంది కొందరు ఎక్కడ ఉంటారు కొండ స్తోత్రం కలిగి ఆడికందరూ పని కూలి పని చేస్తున్నారు ఆడు కష్టపడి చెమటలు వచ్చినప్పుడు డబ్బులైనా తీసుకున్నారు స్తోత్రం కలిగి అడగండి డౌట్ ఉంటుంది వాడు నా దగ్గరికి రండి అకౌంట్ చూపిస్తాను అకౌంట్ చూపించిన తర్వాత నీ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవాలి అకౌంట్ 3 నెలల డీటెయిల్స్ నీకు ఇస్తాను స్టేట్మెంట్ నీకు ఇస్తాను ఎంత వచ్చిందని 3 నెలల లోపల ఏం రాలేదండి గట్టిగా సంతోషం చెప్పండి ఎన్ని కష్టాలు వస్తున్నాయి వెంబడించండి నష్టం కలిగిందండి స్తోత్రం కలిగిందండి నీ దేవుడికి నమ్మకం నీ తరములు మొత్తం ఏమవుతుంది ఆ కుటుంబం మొత్తం దీవింపబడుతుంది ఇదండి చెప్పడానికి మనస్సు 100 సంవత్సరముల స్టోరీ దేవుని నమ్మిన వాడు 100 సంవత్సరం దేవుని నమ్మలేని వాడు ఆడి స్టోరీ మొత్తం చదివినప్పుడు ఆయన మొత్తం ఏంటంటే హత్య చేసిన వాడు ఎంతమంది ఉంటారు తెలుసా 100 మంది మనుషులు ఈ దేవుని నమ్మలేని వాడి కుటుంబంలో ఉన్నవాడు ఎంతమందికి చెప్తారు అదే విధంగా దేవుడు నమ్మని వాడు 100 మంది పాటలుగా మాట్లాడు దేవుడు నమ్మలేని వాడు తాగుబోతే ఎక్కువ మంది దేవుడు నమ్మని వాడితే చాలా మంది ఏమిటంటే అడ్వకేట్ అయి మారింది కొందరు ఏంటంటే వకీలుగా మారింది కొందరు ఏంటంటే దేవునికి స్తోత్రము మైస్రెట్ గా మారింది హల్లెలూయా 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 దేవుడు నమ్మని కుటుంబం స్తోత్రం నీ మాత్రం నీ చచ్చిపోతారు నీ తరములు వచ్చిన ఆడు దిగిపోతే ఎలాగా నీ వలన అవునా కదా అబ్రహాముకి ఏం దేవుడు చెప్పారు నిన్ను ఆశీర్వదించిన వాడు నేను నీ వలన భూమిలో సమస్త ప్రజలేమి అవుతారు అదే వాక్యం మనకంటే దేవుడు మన వలన మన ఎనకి వచ్చిన తరములు మొత్తం ఏమవుతుంది ఈ దేవుడు నమ్మలే కాబట్టి నీ బిడ్డలకు దేవుడు నమ్మలేకపోతుంది కానీ నాడు కూడా దేవుడు దీవిస్తాడు ఎందుకు అమ్మ నాన్న దేవుడిని నమ్మిన కాబట్టి నీ అమ్మ నాన్న దేవుడిని నమ్మంటే నీ వెనక వచ్చిన తరతరాలు మొత్తం ఆశీర్వాదపడతారు ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించడం ప్రార్థన చేద్దాం. మీరు రాత్రి వేళ అందరూ తలవంచుకున్నాం దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం. దేవుడు ఈ రాత్రి వేళ మనతో వాక్యానుసారుగా మాట్లాడినట్టుగా మనం యేసుక్రీస్తు వారికి ప్రతి కుమార్తెగా పరిశుద్ధులుగా దేవుని కొరకు మనం నిబంధన చేయబడి ఉన్నాం. రాత్రి వేళ మన నిబంధనలు ఒకసారి తలుచుకోండి. యేసయ్యతోనే కానీ నీకున్న అనుబంధం ఎందుకంటే యేసయ్య కొరకైనా నేను జీవించి తీరేది. ఈ రాత్రి వేళ ఒక్కసారి పడిపోకుండా కలిగి తీరాలి. సాతాను క్షమించకుండా నీ మనసును తొలగించుకోవడానికి చూస్తున్నాడు. సాతాను నీ మనోన్నతాన్ని గుర్తుపరచుకోవడానికి చూస్తున్నాడు. సాతాను కొందరిని సాధనముగా వాడి అబద్ధ బోధికులుగా మన సంఘాల్లో మన పరిచర్యలో మన వాక్య సందేశాల్లో మన మధ్యలో ఉన్న ఆత్మ ప్రవాహం మధ్యలో దూరికి వస్తున్నారు. వారి మధ్యలో వచ్చి రాత్రి వేళ జాగ్రత్త కలిగిన వారిగా ఉండి తీరాలి. రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవానికి ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి దేవానికి స్తోత్రం. జాగ్రత్త కలిగిన దేవ మెలుగు కలిగిన వారిగా ఉండి దేవా మధ్యలో దేవా పంట మధ్యలో గురుగులు నాటుకు తీరడానికి పని చేసేవారు ప్రయత్నం చేసిన కాల తరగతిలో దేవ పంటను నాశనం చేయకుండా పెరగనిచ్చి దేవ కొంతకాలం తర్వాత దేవ కొంతకాలం వచ్చినప్పుడు వేర్పాటు వచ్చి తీరినంతగా దేవ అలాంటి ఒక వేర్పాటి కాలంలో దేశంలో వచ్చి తీరుగాక. ఈ రాత్రి వేళ దేవ ఈ సందేశమైన ప్రతి బిడ్డల జీవితంలో దేవ క్షమించే మనస్తత్వాన్ని దయచేయండి. దేవ అందరినీ క్షమించే వారిగా క్షమాపణ కోరిన వారిగా క్షమాపణలు ఇచ్చిన వారిగా క్షమాపణతో జీవించే వారి ఉండిపోయాడుగా దేవ కృపావాసులు దయచేయమనుకోవచ్చిన సాతాను దేవ కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు
చేసినట్టుగా దేవ ఈ కాలంలో అనేకులను మోసపరిచి తీరడానికి ప్రయత్నాలు చేసిన దుష్ట శక్తిని దేవ యేసు నామములో మేము గద్దించుచున్నామయ్యా. దేవ తన కీర్తి నుంచి దేవ విడుదల పొంది తీరుటకు సహాయం దయచేయండి దేవ. మనోనేత్రాన్ని గుడ్డిపరిచి తీరేంతటిగా వాక్యాన్ని దేవ తలకిచుడుగా చెప్పి ప్రజలను మోసపరిచి ప్రాంతపరిచి దేవ నేర్పించిన బోధనలో నుంచి బోధకులు వచ్చినప్పుడు దేవ వారి విషయంలో హెచ్చరిక కలిగిన వారుగా దేవుని యొక్క బిడ్డలు మారి తీరేంతటిగా దేవ దయచేయమని కోరుతున్నాను దేవ. అలాంటి కృపావరాలు వారికి దయచేయండి. ఆత్మలను వివేచించి అర్థం చేసుకోగలిగి దేవ యథార్థత కలిగిన స్వార్థను అంగీకరించి దేవుని కొరకు రోషం కలిగి జీవించేంతటిగా దేవుని యొక్క బిడ్డలకు తయారు చేయమని కోరుతున్నాం. ఈ రాత్రి వేళకి ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవ. వారి జీవిత స్థితిగతులు దేవ ఒక పునర్జీవం వచ్చి తీరుడు కాక యోనాథాను ఏ రీతిగా దేవ తేజీ జీవితం నుంచి తాగాడు వెంటనే తన ఒక కళ్ళు తెరవబడినట్లుగా ఈ రాత్రి వేళ కొందరి కళ్ళు తెరవబడి తీరుడు కాక ఒక పునర్జీవపు శక్తి వారిలో వ్యాపరికి తీరుడు కాక దేవుని కొరకు మరి తీవ్రంగా రోషం కలిగి దేవ మరలా దేవుని కొరకు పనిచేయుటకు దేవుని కొరకు ఆత్మలను సంపాదించుటకు అనేక సంఘాలను కట్టుటకు అనేక మంది నీతివంతులను జాగ్రత్తకు అనేకులకు తండ్రిగా మారిపోయేటకు సహాయం దయచేయమని కోరుతున్నాను. ఇంతసేపు వాక్యాన్ని బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. ఈ ఊర్లో ఉన్న నివాసులు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి మా కుటుంబంలోకి దిగి వెళ్తున్నాం. ఈ కృప కింద మేము ఆనుకుంటున్నాం. ఈ వాక్యంలో మేము ఒదిగి చూస్తున్నాం. సహాయం దయచేయండి. దేవునితో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమతండ్రి. తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మక స్వభావం రెండు వేలప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులతో ఎవరిని రెండు రాకడ వరకు తోడయ్యుందను గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసుకి నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా. గట్టిగా మనల్ని విడిపించిన దేవునికి స్తోత్రం చేద్దాం. సాతాను చేసే శక్తిగతుల పీడనకు స్తోత్రం చేద్దాం. క్షమించే మనసుతో చేయడానికి స్తోత్రం చేద్దాం. విడిపించడానికి వెలుగుచేందుకు స్తోత్రం చేద్దాం. అపవాది బోధకులను బోధించి సరిచేసినందుకు స్తోత్రం చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించుగాక. రేపు అర్థములు ప్రార్థన ఉన్నది. అందరూ సంఘ బిడ్డలు ఎలిగింపు పొందిన సంఘ బిడ్డలందరూ అక్కడ హాజరవ్వాలని కోరుతున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. Hey.